హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద జావా సిరీస్ పార్ట్ 4. ఈ వీడియోలో మనం జావాలో ఉన్న డేటా టైప్స్, అలాగే ఈ డేటా టైప్స్ ఎందుకు నెసెసరీ, వై దిస్ డేటా టైప్స్ ఆర్ మ్యాటర్ అనేది మనము చూద్దాం. సో ఫస్ట్, వాట్ ఈస్ డేటా టైప్? డేటా టైప్ అంటే ఏంటి అని అంటే, బిఫోర్ దట్ అండర్స్టాండ్ దిస్ విత్ ఎగ్జాంపుల్ లైక్ షర్ట్ టైప్, ప్యాంట్ టైప్, వాచ్ టైప్, షూ టైప్ అంటే ఏంటి? ఐ థింక్ యూ విల్ బి గెటింగ్ సమ్ ఫిగర్స్ ఇన్ యువర్ మైండ్, రైట్? సో అట్లనే జావాలో కూడా మనం కొన్ని డేటా టైప్స్ ఉన్నాయన్నమాట. బేసికల్గా మనం 2 టైప్స్గా డిఫైన్ చేస్తాం. ఫస్ట్ ఏంటి అంటే బైనరీ డేటా అండ్ టెక్స్టువల్ డేటా. బైనరీ డేటా అంటే ఏంటి అంటే అదర్ దెన్ టెక్స్టువల్, దట్ ఈస్ వీడియో కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఆడియో కావచ్చు, ఏదైనా. సో ఇది బైనరీ. నో వాట్ అబౌట్ టెక్స్టువల్ డేటా అంటే ఇట్ కెన్ బి ఐదర్ న్యూమరిక్, ఆల్ఫాబెటిక్, సింబల్స్, సో లైక్ దిస్ అనమాట. సో ఇట్లా మనం ఈ టెక్స్టువల్ డేటాలో డిఫరెంట్ టైప్స్ అనేవి మనం చూద్దాం. సో బిఫోర్ టు దట్, లెట్స్ అండర్స్టాండ్ ద డెఫినేషన్ ఆఫ్ డేటా టైప్ అండ్ వై ఇట్ మ్యాటర్. సో కమింగ్ టు ద డెఫినేషన్, define the kind of value a variable can hold and how much memory it occupies. They are the foundation of every Java program, determining what operations you can perform and how your data is stored. సో ఈ ప్రొడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఉందనుకోండి, లైక్ 10 + 5. దీన్ని మనము ప్రింట్ చేయొచ్చు ఇట్లా అడిషన్ చేసి. సో దేర్ ఈస్ సమ్ రిక్వైర్మెంట్ లైక్ రన్ టైంలో మనము ఇన్పుట్ తీసుకోవాలి యూజర్ నుంచి. సో తీసుకున్న ఆ నెంబర్స్ని మనం ఒక దగ్గర స్టోర్ చేయాలి, ఒక వేరియబుల్లో. ఆ వేరియబుల్కి మనం డేటా టైప్ అనేది డిఫైన్ చేయాలన్నమాట. ఎందుకు అని అంటే మనము ఏ టైప్ ఆఫ్ వాల్యూ అనేది ఆ వేరియబుల్ స్టోర్ చేస్తున్నాము అని చెప్పడానికి. సో ఎవరికి చెప్పడానికి? కంపైలర్కి. సో దిస్ డేటా టైప్ డిఫైన్ ఆర్ స్పెసిఫై ద టైప్ ఆఫ్ వాల్యూ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ ప్రోగ్రామ్ టు కంపైలర్. సో ఇట్ విల్ స్పెసిఫై టు కంపైలర్. నేను సో అండ్ సో వాల్యూని స్టోర్ చేసుకుంటున్నా కాబట్టి నాకు ఆ వాల్యూకి సరిపోయేంత మెమరీ నాకు క్రియేట్ చేయని చెప్పేసి ఈ డేటా టైప్ కంపైలర్కి స్పెసిఫై చేస్తుంది. సో దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ డేటా టైప్. సో ఈ డేటా టైప్ అనేది స్పెసిఫై చేస్తుంది వాట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ వీ కెన్ పర్ఫామ్ విత్ దట్ డేటా అనేది. ఆ తర్వాత వై ఇట్ మ్యాటర్. ఫస్ట్ పాయింట్ ఈజ్ మెమొరీ ఎఫిషియన్సీ. ఎట్లా మెమొరీ ఎఫిషియన్సీ అంటే, చూడండి, నా దగ్గర ఒక వాల్యూ 10 అనేది ఉంది అండ్ ఫ్యూచర్లో కూడా నా వాల్యూ అనేది 100 దాటిపోదు. సో అప్పుడు నేను ఏ ఇంటిజర్ టైప్ తీసుకోవాలా? ఇంటిజర్ వాల్యూ స్టోర్ చేసుకోవడానికి నాకు బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ ఇలా ఉన్నాయన్నమాట. సో నేను లాంగ్ తీసుకుంటే ఏమవుతుంది? ఇట్ కెన్ క్రియేట్ హ్యూజ్ మెమొరీ స్పేస్, బట్ మై రిక్వైర్మెంట్ ఈజ్ టు స్టోర్ 100. సో ఈ 100ని స్టోర్, మ్యాక్స్ వాల్యూ ఇస్ 100. సో ఈ మ్యాక్స్ వాల్యూని స్టోర్ చేసుకునే డేటా టైప్ ఎఫిషియెంట్ ఏంటి అని అంటే బైట్. సో ఈ బైట్ అనేది 127 వరకు పాజిటివ్ వాల్యూని స్టోర్ చేయగలుగుతుంది అండ్ విచ్ కెన్ యూస్ 1 byte ఆఫ్ మెమొరీ. సో ఇది మనం చూద్దాం తర్వాత. సో ఇట్ విల్ ఇంప్రూవ్ ద మెమొరీ, దట్ ఈస్ ఇట్ విల్ ఎఫిషియెంట్లీ యూజ్ ద మెమొరీ. ఆ తర్వాత టైప్ సేఫ్టీ. ఎట్లా టైప్ సేఫ్టీ ప్రొవైడ్ చేస్తాయంటే, నేను ఒక వేరియబుల్ తీసుకున్నా అండ్ ద డేటా టైప్ ఈస్ ఇంట్. నేను దాంట్లో ఏ వాల్యూ స్టోర్ చేయాలా? ఇంటిజర్ టైప్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయగలుగుతా. అంతేకాని నేను బూలియన్ టైప్ స్టోర్ చేయలేను కదా. ఒకవేళ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎవరైనా దాంట్లో బూలియన్ టైప్ స్టోర్ చేసుకుంటే అక్కడే నాకు కంపైల్ టైంలో ఎర్రర్ వస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ ఎర్రర్ ఎట్ రన్ టైమ్, కంపైల్ టైంలోనే నాకు ఎర్రర్ వస్తే నేను రెక్టిఫై చేసుకుంటా. అప్పుడు నాకు రన్ టైంలో ఎలాంటి ఇష్యూస్ అనేవి ఉండవు. సో టు ప్రొవైడ్ టైప్ సేఫ్టీ, డేటా టైప్స్ ఆర్ రిక్వైర్డ్. ఆ తర్వాత రీడబిలిటీ అండ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్, ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. నెక్స్ట్, ఈ డేటా టైప్స్ అనేటివి జావాలో మనకి 2 టైప్స్ డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే ప్రిమిటివ్ టైప్ అండ్ అనదర్ ఈస్ నాన్ ప్రిమిటివ్. ఈ ప్రిమిటివ్కి 2 డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే ప్రీ డిఫైన్డ్ అనొచ్చు, లేదా బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అనొచ్చు అనమాట. సో ఈ ప్రిమిటివ్ టైప్స్ అంటే ఏంటి అని అంటే విచ్ ఆర్ ఆల్రెడీ డిఫైన్డ్ ఇన్ జావా. కొన్ని డేటా టైప్స్కి జావాలో ఆల్రెడీ కొద్దిగా మీనింగ్ ఉంది. ఆ డేటా టైప్స్ని ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ లేదా ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. సో ఈచ్ డేటా టైప్ మనం చూద్దాం. తర్వాత వీఆర్ హ్యావింగ్ నాన్ ప్రిమిటివ్ ఆర్ రెఫరెన్స్ టైప్ ఆర్ యూజర్ డిఫైన్డ్ టైప్. ఇవేంటి అంటే
వీటికి సపరేట్గా ముందే మీనింగ్ అనేది డిఫైన్ చేయబడలేదు. సో యూజర్ హ్యాస్ టు డిఫైన్ ద మీనింగ్ ఫర్ దెమ్. ఈ ప్రిమిటివ్ టైప్లో మనకి అగైన్ 2 టైప్స్ డివైడ్ అయింది. ఏంటి అని అంటే న్యూమరిక్, నాన్ న్యూమరిక్. అగైన్ ఈ న్యూమరిక్లో ఇంటిగ్రల్, నాన్ ఇంటిగ్రల్, దట్ ఈస్ ఫ్లోటింగ్ పాయింట్. సో కమింగ్ టు ఇంటీజర్స్లో అగైన్ మనకి 4 టైప్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. సో దీంట్లో డిఫరెన్స్ ఏంటి అంటే బైట్కి తక్కువ సైజు ఉంటుంది, లాంగ్కి ఎక్కువ సైజు ఉంటుంది అనమాట. ఏంటి అని అంటే నేను బైట్లో అప్ టు 127 వాల్యూ వరకు మాత్రమే స్టోర్ చేయగలుగుతా. అదే లాంగ్లో ఐ కాంట్ రీడ్ దిస్ మచ్ ఆఫ్ నెంబర్, యూ కెన్ రీడ్. సో ఇంత వాల్యూ అనేది నేను లాంగ్లో స్టోర్ చేయొచ్చు అనమాట. సో బైట్ అనేది 1 బైట్ లేదా 8 బిట్. 1 బైట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 బిట్. ఒక బిట్ ఏంటి, ఐదర్ 0 or 1. నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ షార్ట్ ఎంత సైజ్ స్టోర్ చేసుకుంటుంది అని అంటే వాట్ ఇస్ ద సైజ్ ఆఫ్ షార్ట్ అంటే 2 బైట్స్ ఇంట్ 4 బైట్స్. కొన్ని టైమ్స్లో బేస్డ్ ఆన్ ద ఆపరేటింగ్ సిస్టమ్, దట్ ఈస్ సిస్టమ్ కాన్ఫిగరేషన్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ 2 బైట్స్ అండ్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ 4 బైట్. ఆ తర్వాత లాంగ్లో మనకి 8 బైట్స్ ఉంటుంది. ఆ తర్వాత మనం లాంగ్ వాల్యూ స్టోర్ చేయాలి అని అనుకుంటే ఎట్ ఎండ్ ఐదర్ లోయర్ కేస్ ఆర్ అప్పర్ కేస్లో ఎల్ అనేది మనం మెన్షన్ చేయాలన్నమాట. నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ ఫ్లోటింగ్ పాయింట్. మనకి న్యూమరికల్లో ఇంటిగ్రల్, దట్ ఈస్ ఇంటీజర్స్, అండ్ ఫ్లోటింగ్ పాయింట్. సో ఇంటీజర్స్ అంటే ఏంటి, అందులో పాయింట్స్ అనేటివి ఉండవు అనమాట. సో ఈ ఫ్లోటింగ్ పాయింట్లో మనకి డెసిమల్ వాల్యూస్ ఉంటాయి. ఈ ఫ్లోటింగ్ పాయింట్స్లో అగైన్ 2 టైప్స్. ఏంటివి, ఫ్లోట్ అండ్ డబల్. సో వాట్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అంటే అగైన్ సైజ్. ఫ్లోట్లో మనకి 4 బైట్స్, డబుల్లో మనకి 8 బైట్స్. సో ఒక ఫ్లోట్ వాల్యూ క్రియేట్ చేయాలంటే ఎట్ ఎండ్ మనం ఎఫ్ అనేది యూజ్ చేయాలి. అదే డబుల్లో ఏంటి, ఎట్ ఎండ్ అనేది ఎఫ్ అనేది అవసరం లేదు. ఈ ఫ్లోట్లో డెసిమల్ పాయింట్ తర్వాత మనకి 6 డెసిమల్ ప్లేసెస్ ఉంటాయి. అదే డబుల్లో చూస్తే ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ వీ కెన్ హ్యావ్ 15 to 16 డెసిమల్ డిజిట్స్. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లోట్ అండ్ డబుల్. ఆ తర్వాత వీఆర్ హ్యావింగ్ నాన్ న్యూమరిక్లో ఏమున్నాయి మనకి, క్యార్ అండ్ బూలియన్. క్యార్ అంటే ఏంటి అంటే సింగిల్ క్యారెక్టర్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసే డేటా టైప్. ఈ సింగిల్ క్యారెక్టర్ ఎట్లా అసైన్ చేయాలి అని అంటే యూజింగ్ సింగిల్ కోట్. ఈచ్ క్యారెక్టర్ని మనం సింగిల్ కోట్లో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ బూలియన్ డేటా టైప్. సో ఈ బూలియన్ డేటా టైప్ ఓన్లీ 2 కైండ్ ఆఫ్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయగలుగుతుంది. అవి ఏంటి అంటే ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. మనం ఈ ట్రూ ఫాల్స్ కాకుండా వేరే టైం యూజ్ చేస్తే మనకి కంపైల్ టైంలోనే ఎర్రర్ వస్తుంది. ఈ బూలియన్ వాల్యూస్ 1 ఫర్ ట్రూ, 0 ఫర్ ఫాల్స్ అనేది జావాలో ట్రీట్ చేయదన్నమాట. సో వీ కంప్లీటెడ్ ప్రిమిటివ్ టైప్స్. సో ఈ ప్రిమిటివ్ టైప్స్కి ఒక్కోదానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సో వాట్ ఇస్ ద ఫస్ట్ డేటా టైప్, దట్ ఈస్ బైట్. బైట్ అనేది 127, దట్ ఈస్ పాజిటివ్ 127 వరకు స్టోర్ చేయగలుగుతుంది. ఆ తర్వాత నెగిటివ్లో -128 వరకు. సో దీన్ని ప్రింట్ చేయాలంటే system.out.println b, దట్ ఈస్ వేరియబుల్ నేమ్. సో ఇది నా డేటా టైప్, ఇది వేరియబుల్, ఇది నా వాల్యూ. సో డిక్లరేషన్ అంటే ఏంటి అని అంటే వితౌట్ వాల్యూ కనుక ఉంటే అంటే నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసిన విత్ సమ్ స్పెసిఫైడ్ డేటా టైప్, ఇది డిక్లరేషన్ పార్ట్. ఆ తర్వాత దానికి వాల్యూ అసైన్ చేసేది ఇనిషియలైజేషన్ పార్ట్ అంటాం అనమాట. సో దిస్ ఈస్ ఇనిషియలైజేషన్. వాల్యూని ప్రింట్ చేయాలంటే system.out.println అండ్ it should be క్యాపిటల్. సో నాకు వాల్యూ అనేది 10 అనేది వచ్చింది. ఇప్పుడు నేను 127 వరకు స్టోర్ చేయొచ్చు కదా. ఓకే 127 వచ్చింది. ఇప్పుడు 128 చేస్తా. వాట్ ఇట్ ఈస్ రిటర్నింగ్ అంటే దాన్ని కెపాసిటీ ఎక్కడ వరకు, పాజిటివ్ 127 వరకే. కానీ 128 స్టోర్ చేస్తే అది ఏమన్నది ఎర్రర్, పాసిబుల్ లాస్ ది కన్వర్షన్ ఫ్రమ్ ఇంటూ టు బైట్. నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ షార్ట్. సో షార్ట్లో మనం 128 స్టోర్ చేయొచ్చు. ఓకే మనకు వచ్చింది. ఇప్పుడు నేను బియాండ్ రేంజ్ చూస్తా.
అప్పుడు మళ్ళీ నాకు ఏమేమి వచ్చింది ఎర్రర్, కంపైల్ టైంలోనే వచ్చింది మనకి ఎర్రర్, ఇంట్ టు షార్ట్. సో ఇంటీజర్ వాల్యూని మనం షార్ట్లోకి కన్వర్ట్ చేయలేము అని చెప్పేసి చెప్తున్నది. అదే నెగిటివ్ వాల్యూ తీసుకుంటే ఇట్ ఈస్ ఫైన్. సో దీంట్లో కూడా మనం ఇంకా బియాండ్ దట్ లిమిట్ వెళ్దాం, అగైన్ ఎర్రర్. సో ఇంట్ని మనము షార్ట్లోకి కన్వర్ట్ చేయలేమని చెప్పేసి ఎర్రర్ వచ్చేసింది. నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ ఇంట్. సో ఇప్పుడు మనం లాంగ్ చూద్దాం. ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. మనం ఏం చెప్పుకున్నాం, లాంగ్ వాడేటప్పుడు ఎట్ లాస్ట్ క్యాపిటల్ ఎల్ ఆర్ లోయర్ కేస్ ఎల్ అనేది పెట్టాలని చెప్పేసి అనుకున్నాం కదా. సో ఇట్లా పెడితే ఇది ఎప్పుడు లాంగ్ లాగా తీసుకుంటుంది, పెట్టకపోతే ఇంటీజర్ లాగా తీసుకుంటుంది అనమాట. నో వీ విల్ సీ ఫ్లోట్. సో ఈ ఇంటీజర్ డేటా టైప్స్ ఎప్పుడు వాడతాం, మన రిక్వైర్మెంట్ ఎప్పుడైతే డెసిమల్ పాయింట్స్ స్టోర్ చేయడం అవసరం లేదనుకుంటామో అప్పుడు మనం ఇంటీజర్ డేటా టైప్స్ వాడాలి. ఫ్లోట్ టైప్స్ ఎప్పుడు వాడతాము, మనకి డెసిమల్ పాయింట్ కూడా నెససరీ అనుకున్నప్పుడు ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ వాడతాం. సో ఫ్లోటింగ్ టైప్లో మనకి ఏమున్నాయి, ఫ్లోట్, డబల్. సో ఇది నాకు ఫ్లోట్లో స్టోర్ చేయొచ్చా, ఎస్, ఎందుకంటే ఇది ఒక ఇంటీజర్ వాల్యూ. ఇప్పుడు నేను ఒక డెసిమల్ వాల్యూ తీసుకుంటా. సో మనకి ఎర్రర్ వచ్చింది, ఏంటి, పాసిబుల్ లాసీ కన్వర్షన్ ఫ్రమ్ డబల్ టు ఫ్లోట్. అంటే ఇది ఒక డబుల్ వాల్యూ లాగా ట్రీట్ చేస్తుంది అనమాట కంపైలర్. ఎందుకు, మనం చూసినాం కదా, ఫ్లోట్ డేటా టైప్ మనం యూజ్ చేస్తున్నప్పుడు ఎట్ ఎండ్ ఎఫ్ అనేది వాడాలి. సో నౌ దెర్ ఈజ్ నో ఎర్రర్. ఆ తర్వాత మనం మోర్ దెన్ 6 డెసిమల్ ప్లేసెస్ ఇచ్చి చూద్దాం. 1 2 3 4 5 6 7. సో వాట్ ఇట్ ఈస్ రిటర్నింగ్, 9 ఇచ్చేస్తుంది అనమాట. అంటే 6 డెసిమల్ పాయింట్స్ వరకు మాత్రమే రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ వీ విల్ సీ డబుల్. సో డబుల్ వాడినప్పుడు ఎఫ్ అని పెడితే అది ఫ్లోట్ వాల్యూని డబుల్లో స్టోర్ చేసుకుంటుంది. అదే ఎఫ్ పెట్టకపోతే ఇట్ ఈస్ డబుల్. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్ డబుల్ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు నా ఎగ్జాక్ట్ డెసిమల్ వాల్యూ అనేది వచ్చేసింది. ఎందుకని అంటే ఇట్ కెన్ స్టోర్ అప్ టు 15 to 16 డెసిమల్ ప్లేసెస్. నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ క్యార్ అండ్ బూలియన్. సో క్యార్లో డేటా టైప్ ఇచ్చిన తర్వాత ఇట్లా వాల్యూ ఎట్లా స్టోర్ చేస్తాం, విత్ యూజింగ్ సింగిల్ కోట్. ఓకే, ఇప్పుడు నేను ఒక ఇంటీజర్ వాల్యూ ఇచ్చేస్తా. వాట్ ఇట్ ఈస్ ప్రింటింగ్, దీన్ని ఈ ఇంటీజర్ వాల్యూని యాస్కీ వాల్యూ కన్వర్ట్ చేసి ఆ రిఫరెన్స్లో ఏమైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. 97 అనేది స్మాల్ ఏ, 98 అంటే బి. సో ఈ క్యాట్ డేటా టైప్కి మనము ఇంటీజర్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఫ్లోట్ ఇచ్చి చూద్దాం. మనం లాస్ట్కి ఎఫ్ పెట్టలేదు అంటే డెసిమల్ వాడి లాస్ట్కి ఎఫ్ పెట్టకపోతే అది డబల్ లాగా ట్రీట్ చేస్తుంది. ఈ డబల్ అనేది క్యార్లో కన్వర్ట్ చేయలేము అని చెప్పేసి అగైన్ మనకి కంపైల్ టైంలోనే ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఫ్లోట్ పెడదాం. సో ఫ్లోట్ కూడా క్యార్లో కన్వర్ట్ చేయలేము. సో ఓన్లీ ఇంటీజర్ టైప్ వీ కెన్ కన్వర్ట్ టు క్యార్. నెక్స్ట్ ఈ క్యార్ టైప్ మోర్ దెన్ 2 క్యారెక్టర్స్ని యాక్సెప్ట్ చేయదు. సింగిల్ కోట్ వాడి 2 క్యారెక్టర్స్ని అందులో పెట్టిన. సో ఇట్ ఈస్ రిటర్నింగ్ ఎర్రర్ ఎట్ కంపైల్ టైమ్. అంటే వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ 1 క్యారెక్టర్. వీ హ్యావ్ టు ఎన్క్లోజ్ సింగిల్ క్యారెక్టర్ విత్ ఇన్ సింగిల్ కోట్. మా డబల్ కోట్లో చేయొచ్చా అని అంటే అట్లా కూడా పాసిబుల్ అవ్వదు. String cannot be converted to char.
సో క్యాట్ డేటా టైప్కి మనం వాల్యూ ఇచ్చేటప్పుడు ఇట్ షుడ్ బి ఇన్ సింగిల్ కోట్. నెక్స్ట్ మనకేముంది బూలియన్. సో నేను ట్రూ అని ఇచ్చిన ట్రూ అనేది ప్రింట్ అయింది. అంతేగాని ఇప్పుడు నేను సింగిల్ కోడ్లో స్పెసిఫై చేస్తున్నాను అనుకోండి, మనకి ఎర్రర్ వస్తుంది. కంపైల్ టైంలోనే మనకి ఎర్రర్ వచ్చింది. సో బూలియన్కి మనం ఇచ్చే వాల్యూస్ ఐదర్ ఫాల్స్ ఆర్ ట్రూ. సో అదర్ దెన్ దిస్ ఫాల్స్ అండ్ ట్రూ ఇంకే వాల్యూ బూలియన్ డేటా టైప్ యాక్సెప్ట్ చేయదు. సో వీ కంప్లీటెడ్ ప్రిమిటివ్ టైప్స్ విత్ ఎగ్జాంపుల్. సో ఈ సైన్డ్ అన్సైన్డ్ అంటే ఏంటి అంటే మనకు జావా కంటే ముందు దట్ ఈస్ సి ఆర్ C++లో మనకి సైన్డ్ అండ్ అన్సైన్డ్ డేటా టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఇంటీజర్ ఉందనుకోండి, దానికి సైన్డ్ అన్సైన్డ్ 2 ఉంటాయి అన్నమాట. సైన్డ్ అంటే ఏంటి అని అంటే దాంట్లో మనకి నెగిటివ్ వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ ఉంటుంది. అదే అన్సైన్డ్ అంటే ఓన్లీ పాజిటివ్ రేంజ్ మాత్రమే ఉంటుంది అన్నమాట. సో దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ సైన్డ్ అండ్ అన్సైన్డ్. ఈ క్యారీలో మాత్రం అన్సైన్డ్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ నాన్ ప్రిమిటివ్. నాన్ ప్రిమిటివ్ అంటే ఏంటి అంటే ఆ డేటా టైప్స్ యొక్క మీనింగ్ అనేటివి ముందే డిఫైన్ చేసి లేవు, ఆర్ యూజర్ హ్యాస్ టు డిఫైన్ దెమ్. ఆ డేటా టైప్స్కి మీనింగ్ యూజర్ అనేది వాడు డిఫైన్ చేయాలి. సో వాట్ ద ఎగ్జాంపుల్ ఫర్ దెమ్? స్ట్రింగ్ కావచ్చు, అరే కావచ్చు, క్లాస్, ఆబ్జెక్ట్. సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ ప్రిమిటివ్ టైప్. స్ట్రింగ్ అంటే ఏంటి? అది జావాలో ఒక క్లాస్. దీంట్లో మనము హలో అని, హాయ్ అని, సో ఇలాంటి ఈ స్ట్రింగ్ వాల్యూస్ అనేది స్టోర్ చేయడానికి స్ట్రింగ్ క్లాస్ యూజ్ చేస్తాం. ఈ స్ట్రింగ్ క్లాస్కి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ క్రియేట్ అయిన ఆబ్జెక్ట్ని ఒక రెఫరెన్స్కి అసైన్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ స్ట్రింగ్ అనేది క్లాస్ నేమ్, ఈ నేమ్ అనేది రెఫరెన్స్ వేరియబుల్. ఈ జావా అనేది స్ట్రింగ్ లిటరల్ లేదా స్ట్రింగ్ వాల్యూ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ స్ట్రింగ్ వాల్యూని యాక్సెస్ చేసుకోవాలని అంటే ఈ రెఫరెన్స్ వేరియబుల్ని యూజ్ చేయాలి. స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు Java. To print that variable, use the println statement and mention the variable, that is reference variable. సో జావా అనేది మనకి ప్రింట్ అయింది. సో ఈ నేమ్ అనేది రెఫరెన్స్ వేరియబుల్. దీనికి ఈ క్రియేట్ అయిన ఆబ్జెక్ట్, మరి ఎక్కడ ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది అని అంటే స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ అని చెప్పేసి ఒక ఏరియా ఉంటుంది మనకి, అక్కడ ఇది స్టోర్ అవుతుంది. సో ఈ కేసులో ఏంటి అని అంటే విత్ దిస్ న్యూ కీవర్డ్ వీఆర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఫర్ స్ట్రింగ్ టైప్. అంటే ఈ స్ట్రింగ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం. సో దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఈ క్రియేట్ ఆబ్జెక్ట్కి ఈ వాల్యూ పాస్ చేసినాం. సో ఆ ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఈ రెఫరెన్స్ వేరియబుల్ యూజ్ చేయాలి. సో ఇన్ డీటెయిల్గా మనం అప్కమింగ్ క్లాసెస్లో చూద్దాం. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు యూజ్ స్ట్రింగ్ క్లాస్. వీఆర్ హ్యావింగ్ అరేస్. సో అరే అంటే ఏంటి? సారీ, బిఫోర్ దట్ స్ట్రింగ్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, రైట్? ఆ తర్వాత ఈ స్ట్రింగ్లో ఉన్న ఈచ్ క్యారెక్టర్ని నేను యాక్సెస్ చేసుకోవచ్చు, కానీ అరేని ఎట్లా యాక్సెస్ చేస్తున్నానో అట్లా యాక్సెస్ చేయలేను. ఇప్పుడు జావా అనేది ఒక స్ట్రింగ్ వాల్యూ, అంటే 0 దగ్గర J, 1 దగ్గర A, 2 దగ్గర V, 3 దగ్గర A, అంటే దీని యొక్క లెంత్ అనేది 4. సో ఇప్పుడు నాకు 0 దగ్గర ఉన్న వాల్యూ రావాలంటే అరేస్లో మనం ఇట్లా యూజ్ చేస్తాం, కానీ ఈ కాన్సెప్ట్ అనేది స్ట్రింగ్ దగ్గర వర్క్ అవ్వదు అనమాట. వీ కెన్ సే స్ట్రింగ్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్, అంతేగాని ఆ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఈ విధంగా యాక్సెస్ చేయడానికి రాదనమాట. సో ఇప్పుడు నేను అట్లనే యాక్సెస్ చేసుకోవాలంటే ఏంటి అంటే స్ట్రింగ్లో సమ్ మెథడ్స్ ఉన్నాయి. క్యార్ ఎట్,
సో వీఆర్ గెటింగ్ జే అంటే 0 ఇండెక్స్లో జే అనేది ఉంది. సో వి ట్రై విత్ 2. వి. సో ఈ విధంగా మనం ఇండెక్స్ వాల్యూ యూజ్ చేసుకొని ప్రింట్ చేయొచ్చు, అంతేకాని డైరెక్ట్గా అరేస్ని యాక్సెస్ చేసుకున్నట్టు చేయనీకి ఉండదు అనమాట. సో సమ్ ప్రీడిఫైన్డ్ మెథడ్స్ అనేటివి ఈ స్ట్రింగ్ క్లాస్కి ఉన్నాయి. సో వాట్ ఈజ్ అరే? అరేస్ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్. ఆ తర్వాత ఈ అరేస్కి సమ్ ఫిక్స్డ్ సైజ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను ఏం చేసిన, ఒక ఇంటీజర్ అరే క్రియేట్ చేసిన. అరే క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆ డేటా టైప్ మెన్షన్ చేయాలి, అంటే వాల్యూస్ ఏముంటాయి అరే లోపల అనేది స్పెసిఫై చేయాలి. ఓకే, ఇంటీజర్. దెన్ అరే అని స్పెసిఫై చేయడానికి ఈ బ్రాకెట్స్ వాడాలన్నమాట, స్క్వేర్ బ్రాకెట్. ఈ బ్రాకెట్స్ అనేటివి మనం ఇక్కడ వాడచ్చు లేదా ఇక్కడైనా వాడచ్చు. ఐ విల్ షో బై ఎగ్జిక్యూటింగ్. సో మనకి అవుట్పుట్ అనేది డైరెక్ట్ అరేని ప్రింట్ చేస్తే ఇలా వస్తుంది. వాట్ ఇట్ మీన్ అంటే ఫస్ట్ బ్రాకెట్ ఏం స్పెసిఫై చేస్తుందంటే అదొక అరే. నెక్స్ట్ ఐ ఉంది. ఐ అంటే ఏంటి అంటే ఇంటీజర్ టైప్, అండ్ మిగతాదంతా సమ్ అడ్రస్. సో అరే ఆఫ్ ఇంటీజర్ టైప్ అనేది ఈ అవుట్పుట్ని స్పెసిఫై చేస్తుంది. లేదు నాకు ప్రతి ఎలిమెంట్ రావాలని అనుకుంటే సమ్ లూప్ వాడాలా, లేకపోతే అరేస్ డాట్ టు స్ట్రింగ్ అనే మెథడ్ వాడాలి. మరి ఇప్పుడు ఈ అరేస్ అనేది ఎక్కడ ఉంది, మనం దాన్ని ఇంపోర్ట్ చేయాలి. సో వీఆర్ గెటింగ్ దట్ అరే. నేను చెప్పిన కదా ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి ఇక్కడ పెట్టచ్చు, లేదా ఆఫ్టర్ దట్ వేరియబుల్ అయినా మనం పెట్టచ్చు. మరి దీని యొక్క సైజ్ ఏంటి అని అంటే అరే డాట్ లెంత్. వీఆర్ గెటింగ్ 3. ఈ అరేలో ఉన్న ఈచ్ ఇండెక్స్ వాల్యూని యాక్సెస్ చేసుకోవాలి అంటే ఈ విధంగా నేను యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఇంటీజర్ అరే, ఫ్లోట్ అరే, క్యారెక్టర్ అరే ఇలా మనం క్రియేట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ క్రియేట్ అరే. అండ్ అనదర్ వే ఈజ్ న్యూ అరే. ఇది డిక్లరేషన్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ విధంగా మనం ప్రతి ఇండెక్స్లో ఒక్కొక్క వాల్యూ అనేది అసైన్ చేయొచ్చు, లేదంటే ఒక లూప్ వాడి సమ్ ర్యాండమ్ నెంబర్స్ కూడా మనము అసైన్ చేయొచ్చు. ఎర్రర్ ఏమొచ్చింది, అరే డైమెన్షన్ మిస్సింగ్. సో వైల్ క్రియేటింగ్ అరే యూ హ్యావ్ టు స్పెసిఫై దట్ సైజ్. సైజ్ స్పెసిఫై చేయకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ సైజ్. మనం ఆ ఇండెక్స్ బయట యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు కూడా మనకి ఎర్రర్ వస్తుంది. వాట్ ఇట్ ఈస్ ఎక్సెప్షన్ అండ్ ఇట్ ఈస్ రన్ టైమ్. ఇండెక్స్ 3 అవుట్ ఆఫ్ బౌండ్స్. సైజ్ అనేది 3 ఉంది, బట్ యూఆర్ యాక్సెసింగ్ ఆఫ్టర్ దట్ లిమిట్. సో వీఆర్ గెటింగ్ దిస్ ఎక్సెప్షన్. సో దే ఆర్ fixed in size and we can't increase array size dynamically. So like this we can create arrays. Next we are having classes and objects. ఈ మెయిన్ అనేది ఒక క్లాస్ కదా, దానికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇట్లా క్లాస్ నేమ్ reference name is equals to, this is how we can create object using new keyword and the constructor. So this is how we can create object for our class. And one more thing, ఈ స్ట్రింగ్స్ అనేటివి ఇమ్యూటబుల్. అంటే ఏంటి అని అంటే వన్స్ ఒకసారి మనం స్ట్రింగ్ ఆబ్జెక్ట్ లేదా స్ట్రింగ్ వాల్యూ క్రియేట్ చేసిన తర్వాత మనము దాన్ని చేంజ్ చేయడానికి ఉండదు. ఇఫ్ యూఆర్ ట్రయింగ్ టు చేంజ్ దట్ వాల్యూ ఏ న్యూ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. సో ఎప్పుడైతే మనం స్ట్రింగ్ కాన్సెప్ట్ని డిస్కస్ చేస్తామో అప్పుడు ఇమ్మీడియట్గా వాట్ ఈస్ స్ట్రింగ్, వాట్ ఈస్ ఇమ్యూటబిలిటీ, ఈ డిఫరెన్సెస్ అనేవి మనము చూద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ
లీవ్ ఇట్. సో ఇప్పటివరకు మనం చూసాం కదా హౌ వీ కెన్ క్రియేట్ స్ట్రింగ్, అరే అండ్ హౌ వీ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్. ఐ థింక్ దిస్ ఈస్ ఫైన్. సో వీ కంప్లీటెడ్ ప్రిమిటివ్ టైప్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ టైప్స్ విత్ ఎగ్జాంపుల్స్. తర్వాత ఈ ప్రిమిటివ్ టైప్స్ ఏమో స్టాక్ స్టోరేజ్ స్టోర్ అవుతుంది. ఎందుకనంటే ఈ స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ లేదా వాల్యూస్ అనేవి, వేరియబుల్స్ అనేటివి మనము ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. అందుకనే ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేటివి స్టాక్లో స్టోర్ అవుతాయి. అది రెఫరెన్స్ టైప్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే హీప్ స్టోరేజ్లో. మనం క్రియేట్ చేసిన ప్రతి ఆబ్జెక్ట్ అంటే యూజింగ్ దట్ న్యూ కీవర్డ్, ఆ ప్రతి ఆబ్జెక్ట్ అనేది హీప్ మెమొరీలో స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే ఆ ఆబ్జెక్ట్ అన్యూజ్ లేదా ఆ ఆబ్జెక్ట్ అనేది అన్రెఫరెన్స్ అయినప్పుడు గార్బేజ్ కలెక్టర్ అనేది ఆ ఆబ్జెక్ట్ని మెమొరీలో నుంచి రిమూవ్ చేస్తుంది అనమాట. తర్వాత ఈ ప్రిమిటివ్ టైప్స్కి సమ్ డిఫాల్ట్ వాల్యూస్ అనేవి ఉంటాయి అనమాట. ఇంటిగ్రల్స్కి ఏమో 0, ఫ్లోటింగ్ పాయింట్స్కి ఏమో 0.0, క్యారెక్టర్కి సమ్ నల్ క్యారెక్టర్, బూలియన్కి ఫాల్స్, అండ్ మిగిలిన రెఫరెన్స్ టైప్స్ అన్నిటి అంటే నాన్ ప్రిమిటివ్ టైప్స్ అన్నిటికీ నల్ అనేది డిఫాల్ట్ వాల్యూ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, నువ్వు ఒక ప్రిమిటివ్ వేరియబుల్ లోకల్ స్కోప్లో డిక్లేర్ చేస్తున్నప్పుడు డిఫాల్ట్ వాల్యూ అనేది ఉండదు. సో కీప్ ఇట్ ఇన్ మైండ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే.